హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. సో ఈ వీడియో ఏంటని మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. నేను రీసెంట్గా మీషోలో కొన్ని ఫ్రాక్స్ ఆర్డర్ చేశాను. అండ్ మీషోలో ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను. ముందు ట్రౌజర్స్ అవి ఆర్డర్ చేసిండే, బట్ ఫ్రాక్స్ అంతా ఆర్డర్ చేయలేదు. సో అవి ఎలా వచ్చాయో, క్వాలిటీ ఎలా ఉందో మనం చూసేద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ అయితే ఈ ఫ్రాక్ ఇదైతే నాకు చాలా నచ్చింది. సో దీనికైతే నేను 10/10 ఇస్తాను. బికాజ్ ఎలా ఎక్స్పెక్ట్ చేశానో అలానే వచ్చింది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ ఫ్రాక్ నాకు 600 రూపీస్ పడ్డది. అండ్ ఆ ప్రైస్కి కంప్లీట్ వర్త్ అనమాట. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్. అండ్ ఆ కలర్, ఆ ప్రింట్ అంతా చాలా నచ్చింది. స్కై బ్లూ కలర్ మీద ఇలా పింక్ ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ ఆ కలర్ కూడా నాకు చాలా బాగా సెట్ అయింది. అండ్ ఎగ్జాక్ట్ ఆ పిక్చర్లో ఎలా ఉందో అలానే వచ్చిందనమాట. క్వాలిటీ కావచ్చు, లుక్ కావచ్చు, అంతా అలానే వచ్చింది. నెక్ స్క్వేర్ నెక్ వచ్చింది. అండ్ స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ అండ్ షోల్డర్ బఫ్ అనమాట. నేను ఇప్పుడు ఆర్డర్ చేసిన వాటికి మ్యాక్స్ షోల్డర్ బఫే ఉంది. ఎందుకో ఈ మధ్య షోల్డర్ బఫ్ ఎక్కువ నచ్చుతున్నాయి నాకు. అయితే నేను ఒక మిస్టేక్ చేశాను నా అతి తెలివి యూజ్ చేసి. యాక్చువల్లీ చాలా డేస్ బ్యాక్ నేను ఆర్డర్ చేసుండా, అది నేను కరెక్ట్ సైజ్ పెట్టాను, బట్ స్టిల్ నాకు టైట్ అయిందనమాట. సో అలానే ఇవి కూడా అలానే అవుతాయేమో అని చెప్పి 1 సైజ్ బిగ్గర్ పెట్టాను. సో అన్నీ లూజ్ అయిపోయాయి. సో పర్ఫెక్ట్గా అయితే ఒకటే సరిపోయింది నాకు. మిగతావన్నీ చాలా లూజ్ ఉన్నాయి. ఇది కూడా లూజ్ అయింది నాకు. అమ్మకి చాలా బాగా సరిపోయింది ఫ్రాక్. అండ్ చాలా బాగుంది లుక్ కూడా. సో అందుకు అమ్మ తీసుకునేసింది ఫ్రాక్. బెటర్ ఎవరో ఒకరికి సరిపోయింది. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే గో ఫర్ ఇట్. నాకైతే చాలా నచ్చింది. అండ్ వెరీ కంఫర్టబుల్ అనమాట. డైలీ వేర్లో కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఫ్రాక్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు ఒక ఫ్రాక్ కరెక్ట్గా సరిపోయిందని. అది ఈ ఫ్రాకే. సేమ్ ఫ్రాక్ నేను చాలా ఇన్స్టా పేజెస్లో చూశాను. అదే ఇక్కడ కనిపించే వరకు ఒకసారి అయితే ఆర్డర్ చేసి చూద్దామని చెప్పి ఆర్డర్ చేశాను. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ పడ్డది. 455 రూపీస్ పడ్డది ఫ్రాక్ నాకు. క్వాలిటీ, లుక్ అంతా సేమ్ వస్తుందా లేదా అని నాకైతే ఐడియా లేదు. అండ్ కొంచెం డౌట్గా కూడా ఉండే ఎలా వస్తుందో ఏమో అని. లుక్ అయితే బాగుంది. క్వాలిటీ సూపర్ అని చెప్పలేను, బట్ ఆ ప్రైస్కి అయితే వర్త్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ వేర్కి యూస్ చేసుకోవచ్చు, కంఫర్టబుల్గా ఉంటుంది. నాకైతే ఫిట్టింగ్ అంతా కరెక్ట్గా సరిపోయింది. సేమ్ సైజే ఆర్డర్ చేశాను అన్నీ, బట్ ఇదైతే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా అన్నీ చాలా లూజ్ అయిపోయాయి. అండ్ నెక్ వీ నెక్ వచ్చింది. స్లీవ్స్ ఎల్బో స్లీవ్సే. అండ్ షోల్డర్ బఫ్. స్లీవ్స్కి కింద ఎలాస్టిక్ వచ్చింది అనమాట, అడ్జస్టబుల్. అండ్ అది కూడా కంఫర్టబుల్గానే ఉంది. ఓవరాల్గా ఫ్రాక్ అయితే పిక్చర్లో ఎలా ఉందో అలానే ఉంది. క్వాలిటీ సూపర్ అని చెప్పలేము, బట్ ఆ ప్రైస్కి అయితే కంప్లీట్లీ వర్తే. నెక్స్ట్ ఈ వైట్ ఫ్రాక్. ఇదైతే నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను. నాకు చూస్తేనే చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు ట్రెండింగ్ కదా హకుబా కాటన్. సో ఆ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను. ఇప్పుడు నేను పర్చేస్ చేసిన అన్ని ఫ్రాక్స్లో ఇదే కొంచెము ఎక్కువ ప్రైస్ పడ్డది. లైక్ 744 ఆర్ అరౌండ్ 750 పడ్డది. నెక్ స్క్వేర్ నెక్ వచ్చింది. అండ్ స్లీవ్స్ సేమ్ ఎల్బో స్లీవ్స్ అండ్ షోల్డర్ బఫ్. నాకు తెలియకుండానే అన్ని షోల్డర్ బఫే పెట్టేశాను. నేను అబ్జర్వ్ చేయలేదు యాక్చువల్లీ. సో ఇప్పుడు ఆర్డర్ చేసినవన్నీ 2 డేస్లో బ్యాక్ టు బ్యాక్ వచ్చేసాయి అనమాట. సో అవి అలానే మీకు చూపిస్తున్నాను. వచ్చిన వాళ్ళనే, నేను ఇంకా ఏది యూస్ చేయలేదు ఇందులో. ఈ ఫ్రాక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, బట్ ఫిట్టింగ్ నాకు అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు. స్లీవ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చాయనిపించింది. చాలా లూజ్గా ఉన్నాయి. మేబీ నాకు లూజ్ అయినందుకో లేకపోతే మోడల్ అలా వచ్చిందో అర్థం కాలేదు. అండ్ లెంత్ కూడా కొంచెం ఎక్కువ అయింది. సో దాంతో నాకు లుక్ కొంచెం ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు అనిపించింది. అండ్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను దాంతో. బికాస్ చాలా ఇష్టంగా తీసుకున్నాను ఫ్రాక్ ఇది. అండ్ నాకు ఈ హకుబా కాటన్లో కావాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. దట్టు వైటే తీసుకోవాలి అనుకున్నాను. సో ప్రోడక్ట్ ఉండే వరకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆర్డర్ చేసేసాను. అండ్ ఫ్రాక్కి కింద ఫ్లేర్ కూడా చాలా బాగా వచ్చింది. ఓవరాల్గా ఫ్రాక్ అయితే చాలా బాగుంది. మేబీ ఫిట్టింగ్ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉండొచ్చు కదా. నెక్స్ట్ ఈ యెల్లో ఫ్రాక్. ఈ కలర్ కూడా చాలా నచ్చి తీసుకున్నాను. యాక్చువల్లీ అన్ని డిఫరెంట్ కలర్సే తీసుకున్నాను నేను. నాతో లేని కలర్సే. ఎప్పుడు బేసిక్గా ఉన్న కలర్సే, రెగ్యులర్ కలర్స్లా లేకుండా, బ్లూ రెడ్ అలా లేకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఈ కలర్స్ అన్ని సెలెక్ట్ చేసి తీసుకున్నాను.
అండ్ ఈ ఫ్రాక్ కూడా నాకు లూజ్ అయింది. సో ఇది అమ్మ తీసుకునేసింది. అమ్మకి చాలా బాగా సెట్ అయింది అండ్ కరెక్ట్‌గా ఫిట్ అయింది. సో అమ్మ తీసుకుంది. నెక్స్ట్ నెక్ స్క్వేర్ నెక్. నాకు నెక్స్ చాలా నచ్చాయన్నమాట. ఫ్రాక్స్ అన్నిటికి కూడా నెక్స్ ఎక్కువ డీప్ అవ్వలేదు. ఓవర్‌గా డీప్ అవ్వకుండా కరెక్ట్‌గా ఫిట్ అయ్యాయి నెక్స్ అయితే. అండ్ స్లీవ్స్ యాజ్ యూజువల్ ఎల్బో అండ్ షోల్డర్ బఫ్. ఎలా అబ్జర్వ్ చేయలేదో అన్నీ సేమ్ ఉన్నాయి. బట్ ఇట్స్ ఓకే. ఎలాగో అమ్మ తీసుకుంటుంది కాబట్టి ఇద్దరికి డిఫరెంట్‌గా ఉంటాయి. అండ్ ఫ్రంట్ ఇలా బటన్స్ వచ్చాయి. ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అండ్ ఈ ఫ్రాక్ ప్రైస్ నాకు అరౌండ్ 600 పడ్డది. నెక్స్ట్ ఈ పింక్ అండ్ వైట్ ఫ్రాక్. ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చి నేను ఆర్డర్ చేశాను. అండ్ నాతో లేదనమాట ఈ కాంబినేషన్‌లో కూడా. బట్ ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. చాలా డిఫరెంట్‌గా వచ్చింది ప్రోడక్ట్. స్లీవ్స్ అయితే దీనికి డిఫరెంట్‌గా ఉన్నాయని చెప్పి ఆర్డర్ చేశాను. బట్ అంతా కంప్లీట్ డిఫరెంట్ వచ్చేసింది. మొత్తం డ్రెస్సే డిఫరెంట్‌గా అనిపిస్తుంది నాకు. ఫిట్టింగ్ కూడా ఏం మంచిగా అనిపియలేదు. చాలా లూజ్ ఉంది ఫిట్టింగ్ అంతా. నేను ఆల్రెడీ రివ్యూలో చూశాను. బట్ వాళ్ళకేమైనా డిఫరెంట్ వచ్చింటదేమో ప్రోడక్ట్ అని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను. బికాజ్ నాకు కలర్ చాలా నచ్చింది. ఇన్ కేస్ మనం ఆర్డర్ చేసినట్టే వస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పి నేను ఆర్డర్ చేశాను. బట్ కంప్లీట్ డిఫరెంట్‌గా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే కాటనే. ఫ్యాబ్రిక్‌తో ఏం కంప్లెయింట్స్ లేదు. బట్ ఫ్రాక్ అయితే ఎంటైర్ డిఫరెంట్ అనమాట. అండ్ స్లీవ్స్ అయితే నార్మల్ ప్లెయిన్ స్లీవ్స్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇక్కడ పిక్చర్‌లో చూపించినట్టు అనమాట వస్తాయనుకోని నేను ఆర్డర్ చేశాను. బట్ ప్లెయిన్ స్లీవ్స్ వచ్చాయి. అండ్ ఫిట్టింగ్ కూడా నాకు అస్సలు నచ్చలేదు. చాలా లూజ్ ఉంది. ఈవెన్ అమ్మకు కూడా సెట్ అవ్వలేదు ఈ ఫ్రాక్. సో నేనైతే రిటర్న్ చేసేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు. అండ్ ప్రోడక్ట్ కంప్లీట్ డిఫరెంట్. 5 ఫ్రాక్స్‌లో ఇదొక్కటే డిఫరెంట్‌గా వచ్చింది. మిగతావన్నీ కొంచెం లూజ్ ఉన్నా బికాజ్ నేనే పెద్ద సైజ్ పెట్టాను కాబట్టి అవి కొంచెం లూజ్ ఉన్నాయి. బట్ ఈ ఫ్రాక్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదు. నెక్స్ట్ ఈ వైట్ ట్రౌజర్. ఇది నా థర్డ్ పర్చేజ్. ఆల్రెడీ 2 పర్చేస్ చేశాను. అందుకే ఓపెన్ కూడా చేయలేదు. అలానే పెట్టాను. బట్ ఓపెన్ చేసి మంచి పని అయింది. ఇది యాక్చువల్లీ ఒక సైజ్ పెద్దదొచ్చింది. నో ఇష్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఈ ట్రౌజర్ అయితే నాకు చాలా ఇష్టం. చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. అండ్ ఇది ప్యూర్ కాటన్. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే 1 సైజ్ పెద్దదే పెట్టుకోండి. బికాజ్ ష్రింక్ అవుతుంది చాలా. నేను ఫస్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడు కరెక్ట్ సైజ్ ఆర్డర్ చేశాను. అదైతే చాలా టైట్ అయిపోయింది అండ్ షార్ట్ కూడా అయిపోయింది చాలా. సో అందుకే 1 సైజ్ పెద్దది ఆర్డర్ చేస్తున్నా. బట్ ఇది ఇంకా పెద్ద సైజ్ వచ్చింది. డెఫినెట్‌గా ఎక్స్చేంజ్ చేసుకుంటాను. బికాజ్ నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను ఈ ట్రౌజర్. వైట్ లెగ్గిన్ నేను అస్సలు ప్రిఫర్ చేయను. ఎందుకో నాకు నచ్చదు. కొంచెం ట్రాన్స్పరెంట్ అనిపిస్తుంది. నేను డిఫరెంట్ బ్రాండ్స్ ట్రై చేశాను కానీ బట్ స్టిల్ ట్రాన్స్పరెంట్‌గానే ఉంది. అందుకే నేను ట్రౌజరే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ కంఫర్టబుల్ కూడా. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వాష్ చేసే కొద్దీ థిక్ అవుతుంది. ఫస్ట్ ట్రాన్స్పరెంట్‌గానే అనిపిస్తుంది. తర్వాత వాష్ చేస్తూ ఉంటే కొంచెం థిక్ అవుతూ వస్తుంది. అండ్ ఫిట్టింగ్ కూడా నాకైతే పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఇదైతే లెంత్, ఫిట్టింగ్ అంతా నాకు కరెక్ట్‌గా సరిపోయింది. సో అందుకే నేను ఇదే ఆర్డర్ చేస్తూ ఉంటాను. అండ్ ప్రైస్ అయితే చాలా తక్కువ. 230 రూపీస్. సో ఆ ప్రైస్‌కి ఈ క్వాలిటీ చాలా బెస్ట్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తదని. ఫస్ట్ టైం ట్రై చేద్దామని పెట్టాను. బట్ ఇప్పుడు ఇది నా ఫేవరెట్ ట్రౌజర్ అయిపోయింది. అండ్ నేను వైట్ ట్రౌజర్‌తో పాటు బ్లాక్ అండ్ క్రీమ్ కూడా పెట్టాను. బట్ అవైతే నాకు నచ్చలేదు. ఫిట్టింగ్ అస్సలు నచ్చలేదు. అండ్ నేను అవి 1, 2 టైమ్స్ యూజ్ చేశాను అంతే. అసలు యూజ్ కూడా చేయట్లేదు. అండ్ ఈ ట్రౌజర్‌కి పాకెట్స్ కూడా వచ్చాయి. డబుల్ ధమాకా అనమాట. 2 పాకెట్స్ వచ్చాయి. అదేంటో తెలీదు. పాకెట్స్ ఉన్నాయంటే భలే హ్యాపీగా అనిపిస్తది. ఈవెన్ కుర్తీస్‌కి పాకెట్స్ ఉన్నాయన్నా కూడా నేను ఆలోచించకుండా తీసుకునేస్తాను. సో నేనైతే డెఫినెట్‌గా ఇది రెఫర్ చేస్తాను. ఎవరైనా పర్చేస్ చేయాలంటే డెఫినెట్‌లీ గో ఫర్ ఇట్. సో గైస్ ఇదే నా ఫస్ట్ టైం మీషో ఎక్స్పీరియన్స్. నాకైతే ఓకే అనిపించింది. ఎవరికైనా వన్ టైం యూస్‌కి కావాలన్నా, ఇన్ కేస్ మేము ఎక్కువ యూజ్ చేయము అలా అనుకున్న బెస్ట్ ఆప్షన్ ఇది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఆ ప్రైస్‌కి అయితే కంప్లీట్ వర్త్. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశాను. అండ్ నాకు అన్నీ నచ్చాయి. ఒక వైట్ అండ్ పింక్ తప్ప అదొకటే రిటర్న్ చేస్తాను. మిగతా అన్నీ నేను పెట్టుకుంటున్నాను. అండ్ మమ్మీ తీసుకునింది చెప్పాను కదా 2 ఫ్రాక్స్. అండ్ అవి అమ్మకి చాలా బాగా సెట్ అయ్యాయి. నేనెప్పుడు ఆ ప్రైస్‌కి ఆ క్వాలిటీ వర్తా కాదా అనేది చూసి తీసుకుంటాను. ఎక్కువ తక్కువ అనేది కాదు. నాకు నచ్చితే ఎక్కువైనా పెడతాను, తక్కువైనా పెడతాను. బట్ చూసుకొని అది వర్త్ అనిపిస్తేనే నేను ప్రైస్ పెడతాను. సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. బై గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.